హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. రేగద రబల రగద రబల రబ. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. రేగద రబల రగద రబల రబ రుగద రబల రగద రబల రబ దిరబ షెగెదెలె రిగద రబల రబ రిబగద రబల రబ దురబ సయా రిబగద రబల రగద రబల రబ ఏసయా 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 ఏసయా. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. ఉదయకాల సమయంలో నీ ఆత్మతో మమ్మల్ని నింపండి, నీ కృప చేత మమ్మల్ని బలపరచు. ఆది నుంచి అంతం వరకు మీరే జయకరంగా మహిమకరంగా ఈ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ మీరు జరిగించమని సమస్త మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ నజరేయుడిని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. అందరం ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి మీ అందరకు, ఈ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చిన మీ అందరకు డివైన్ పవర్ మినిస్ట్రీస్ తరపున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ఎందరైతే ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరూ ఈ యొక్క లైవ్ను షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేయవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాను. ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో ఆయన సన్నిధిలో ఎడతెగక ప్రార్థన చేయటం, విసుగక ప్రార్థన చేయటం, దేవునికి మొర్ర పెట్టడం, ఆయన కృపను పొందుకోవటం కోసం ఎదురు చూడటం మనకెంతైనా అవసరమై ఉన్నది. కాబట్టి ఎవ్వరూ నిర్లక్ష్యంగా ఉండకుండా మీరందరూ ప్రతి ఒక్కరూ ఆత్మ సంబంధమైన మీ జీవితంలో వర్ధిల్లుచు, ఆత్మ సంబంధమైన జీవితంలో దేవుడు మీ కొరకు సిద్ధపరిచి ఉంచిన ఆశీర్వాదమును పొందుకుంచు. ప్రతి ఒక్కరు కృప వెంబడి కృపలోనికి, అధిక మహిమలోనికి, సర్వ సత్యములోనికి మీరందరూ నడిపించబడాలని దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచడానికి ఈరోజు సిద్ధముగా ఉన్నాడు. నువ్వు దేవుడి కోసం ప్రయాసపడే వ్యక్తిగా ఉండాలి. దైవ చిత్తానుసారంగా దుఃఖించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. మనుషులను సంతోషపెట్టక దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవుడి చిత్తాన్ని ఎరిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనక పైనున్న వాటిని వెదికే వ్యక్తిగా నువ్వు ఖచ్చితంగా ఉండాలి అని దేవుడు ఒక వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఎప్పుడైతే దేవుడు ఒక వాక్యానికి మనం లోబడతామో, ఎప్పుడైతే దేవుడి యొక్క వాక్యానుసారంగా మనం నడుచుకోవడానికి మన యొక్క మనస్సును సిద్ధపరచుకుంటామో, పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడుగుతామో, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చెయ్యి పట్టి నడిపించడానికి సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ విధంగా ఆశపడదాం. అట్టి కృప దేవుడు మీకు, మీ కుటుంబాలకు దయచేయునుగాక. ఈ సమయంలో పాట పాడి దేవుడి నామం మహిమపరుద్దాం. స్తోత్రమయ్యా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయంలో మరి ఒక పాట పాడి దేవుడి నామం పరుద్దాం. హల్లెలూయా. అందరూ చప్పలు కొడుతూ నాతో ఏకీభవిస్తూ పాట పాడవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో.
సొమ్మసిల్లక సాగిపోదున్ సియోను మార్గములో. యేసయ్యా స్తోత్ర గీతము ఆలపింతు నీ దివ్య సన్నిధిలో. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అందరూ చప్పలు కొడుతూ పాడుతూ దేవుని నామాన్ని ఏకీభవిద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. శగదర బలరబ దిరబలరబ. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నత కృపతో నింపుటకే. ప్రతి విజయము నీకంకితం, నా బ్రతుకే నీ మహిమార్థం. లోకమంతయు దూరమైనను నన్ను చేరదీసెదవు. యేసయ్యా దేహమంతయు ధూళి అయినను జీవింపచేసెదవు. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము. వేకువ కురిసిన చిరుజల్లులో నీ కృప నాలో ప్రవహించగా. పొందితినెన్నో ఉపకారములు నవనూతనమే ప్రతిదినము. తీర్చగలనా నీ రుణమును, మరువగలనా నీ ప్రేమను. కన్న తండ్రిగా నన్ను కాచి కన్నీరు తుడిచితివి. ఆ కమ్మనై ప్రేమ చూపి కన్ను విందు చేసితివి. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను మీలో. సొమ్మసిల్లక సాగిపోదు సియోను మార్గములో. ఆ స్తోత్ర గీతం ఆలపింతు నీ దివ్య సన్నిధిలో. సొమ్మసిల్లక సాగిపోదు సియోను మార్గములో. ఆ స్తోత్ర గీతం ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. హల్లెలూయా. రెండు చేతుల పైకి చెప్దాం హల్లెలూయా. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎవరైతే ఈ ప్రోగ్రాం చూస్తూ ఉన్నారో
ప్రతి ఒక్కరు దీన్ని షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేయండి. దేవుడు మన జీవితాల్లో ఒక ఉన్నతమైన కృపతో దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి కృపను తలంచగా మనం ఆయనకి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేం. ఈ లోకంలో ఎవరికి లేని ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే దావీదు భక్తుడు అన్నాడు, నీ కృప చేత నన్ను రక్షించుము ప్రభువా అన్నాడు. అదేవిధంగా ప్రతిరోజు నీ కృపతో నన్ను తృప్తిపరచుము ప్రభువా అని చెప్పి దావీదు భక్తుడు, కీర్తనకారుడు మాట్లాడటం మనం చూస్తాం. ఈ లోకములో మనం ఏమి సంపాదించినా, ఈ లోకములో మనకి ఎన్ని ఉన్నా అది నిన్ను సంపూర్తిగా తృప్తిపరచలేదు. కానీ ఆయన నుండి మనకు దొరికేటటువంటి కృప ఏదైతే ఉందో అది మనను తృప్తిపరుస్తుంది. సంపూర్ణమైన సంతోషం ఆయన సన్నిధిలో మనకు దొరుకుతుంది. ఈరోజు ఎన్నో జీవితాల్లో మనం గమనిస్తే ఎన్నో కుటుంబాలలో వేదనతో, దుఃఖముతో, ఆయాసముతో వారి జీవితాలు వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. ఉండటానికి డబ్బు అయితే ఉంది, ఆస్తి అయితే ఉంది, కోట్ల కొలది రూపాయలైతే ఉన్నాయి, కానీ హృదయంలో సమాధానం అయితే లేదు. ఈరోజు చాలామంది మేము ఎందుకు యేసుక్రీస్తును వెంబడించాలి, ఎందుకు యేసుక్రీస్తును అంగీకరించాలి అనేటటువంటి వారికి బైబిల్ ఇస్తున్న సమాధానం ఏంటంటే, నిజమైనటువంటి సమాధానం నేను నీకు ఇవ్వటానికి వచ్చాను. నిజమైనటువంటి సంతోషం యేసులో మనకు దొరుకుతుంది. నిజమైనటువంటి దేవుని యొక్క ప్రేమ యేసులో నీకు దొరుకుతుంది. అందుకే యేసుక్రీస్తు నువ్వు అంగీకరించాలి. చూడండి, పేతురు రాసిన పత్రికలో ఒక మాటను మనం ఈరోజు ధ్యానం చేద్దాం. మొదటి పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 1వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి నరులంతా, లోకమంతా ఈ లోక సంబంధమైనటువంటి శరీర కోరికలను తీర్చుకోవడానికి ఆ రుచికి అలవాటు పడిపోయి ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థనైనా, దైవ సంబంధమైనటువంటి భక్తైనా వారికి రుచిగా అనిపించట్లేదు. ఈరోజు చాలామంది ఆ దేవుడు లేడు, ఏమీ లేడు, ఉన్నటువంటి జీవితాన్ని చనిపోయేంత వరకు హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం ఉన్నన్ని రోజులు అని మాట్లాడేవారు లేకపోలేదు. ఇంకొంతమంది దేవుడు ఉన్నాళ్లే కానీ నేను దేవుడిని నమ్మను, నేను మనుషుల్ని నమ్ముతాను, ఎందుకంటే మనకి ఆపద వచ్చినప్పుడు సహాయం చేసేవాడు దేవుడు కాదు, మనిషే సహాయం చేస్తాడు అనేటటువంటి అన్నవారు కూడా లేకపోలేదు. ఈరోజు నీవు తెలుసుకోవలసినటువంటి సత్యం ఏంటంటే, మనలను, అదేవిధంగా ఈ చరాచర సృష్టిని, సమస్తాన్ని సృష్టించిన వాడు ఒక్కడే, ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నీకు మనిషి సహాయం చేయాలన్నా, ఒక మనిషికి నీ మీద దయ కలగాలన్నా, ఈరోజు నీకు ఎవరైనా ఒక 10 రూపాయలు సహాయం చేయాలంటే ఊరికి ఎవరైనా సహాయం చేస్తారండి? సహాయం చేయరు. ఆ మనిషికి నీ మీద దయ కలగాలి. ఆ దయ పుట్టించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు, దేవుడే. ఈరోజు పాపుల మీద, పరిశుద్ధుల మీద కూడా దేవుడు ఉపకారం చూపిస్తూ ఉన్నారు. చూడండి, లూకా రాసిన సువార్తలో ఒక మాట మనం చూస్తాం. లూకా రాసిన సువార్త, ఆయన ఉపకారం చేస్తూ ఉన్నాడంట.
ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వారికి మాత్రమే ఉపచారం కాకుండా దేవుణ్ణి ప్రేమించని వారి మీద కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడంట. లూకా రాసిన సువార్తలో మాట మనం చూస్తాం, చూడండి ఒకసారి. షగదర బలర బదిర గదర బలర షగదర బలర గదర బలర గదర బలర బదిర బల షగదర బలర బదిర బర గదర బలర రెపాంగలో కోషగదర బలర. ఆ మాటను ఒకసారి చూద్దాం. గదర గలర బదిర బలర రెగదర బలర గదర బలర. యేసువే యేసువే. 6:35. The book of Luke chapter 6 verse number 35. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడంట. హల్లెలూయా. చూడండి, అదే దేవుడి యొక్క ప్రేమకు మనుషుల యొక్క ప్రేమకు ఉన్నటువంటి తేడా. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలు కూడా ఉపకారి అయి ఉన్నాడంట. ఈరోజు చూడండి, పాపం చేసే వారి మీదకి దేవుడు సూర్యుడు ఉదయించట్లేదా? దేవుడు వర్షం కురిపించట్లేదా? దేవుడు ఆశీర్వదించట్లేదా? మనమందరం దేవుడి పిల్లలమై ఉన్నాం, మనమందరం దేవుడి బిడ్డలమై ఉన్నాం. ఆయనే తరతరముల నుండి మనకు నివాస స్థలమై ఉన్నాడు. ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు చాలామంది దేవుడిని నమ్ముకుంటేనే, లేకపోతే దేవుడి నాశనం మన మీదకి వస్తుందంట అని చెప్పేవాళ్ళు ఉన్నారు. బైబిల్ చెప్తుంది, కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను కూడా ఆయన ఉపకారం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే జీవవాక్యము ప్రత్యక్షపరచబడింది. నువ్వు చల్లగానైనా ఉండటం, వెచ్చగానైనా ఉండటం అది నీ ఇష్టం. దేవుడు నిరంతరం మారనివాడు, ఆయన ఏకరీతిగా ఉన్నవాడు. నీ ఆలోచనను బట్టి, నీ తలంపును బట్టి, నీ ఇష్టానుసారంగా దేవుడు కదలడు. దేవుడికంటూ ఒక సంకల్పం ఉంటుంది, దేవుడికంటూ ఒక చిత్తం ఉంటుంది. దాన్ని తెలుసుకున్నవాడే, దేవుని చిత్తమును జరిగించువాడే నిరంతరము నిలుచును అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈరోజు ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అలాంటి ఉపకారము చేసేటటువంటి దేవుడి యొక్క దయాగుణాన్ని నువ్వు రుచి చూచి తెలుసుకో. నువ్వు టేస్ట్ చేయి. ఈరోజు ఒక వంటకం మనం వండుతూ ఉన్నామంటే అది రుచి బాగాలేకపోతే పక్కన పడేస్తారు. ఒక పెద్ద పాత్రలో నువ్వు ఒక వంటకం వండుతూ ఉన్నప్పుడు దానిలో కొంచెం ఉప్పు సరిపోలేదు అనుకోండి, ఆ వంటకం టేస్ట్ అంతా మారిపోతుంది. తినటానికి ఇష్టపడం. కానీ టేస్ట్ ఎప్పుడైతే మనకు దొరుకుతుందో, అది ఎక్కడున్నా, ఎంత దూరమైనా అక్కడికి ప్రయాణించి మరీ వెళ్ళి మనం తినేవారు ఈ రోజుల్లో లేకపోలేదు. ఈరోజు కూడా నువ్వు దేవుడి యొక్క వాక్యం యొక్క రుచి నువ్వు తెలుసుకోవాలి. దేవుడి యొక్క దయ, కనికరం, కృపేంటో, ఆయన ఎంత పరిశుద్ధుడో, నీతిమంతుడో, మన కోసం ఏం చేశాడో
మన కోసం ఏం చెయ్యబోతూ ఉన్నాడో, మన కోసం ఏం చేస్తాడో, చేస్తున్నాడో నువ్వు రుచి చూచి తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆదిమ సంఘములో ఉన్నటువంటి సంఘం మనం చూస్తే వారు దేవుడి యొక్క దయను రుచి చూచి తెలుసుకున్నారు. ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద వాళ్ళు దృష్టి పెట్టలేదు. ఈ లోక సంబంధమైన వాటి మీద వారు మనసు పెట్టలేదు. దేవుడి యొక్క వాక్యం వినటానికి ఆశపడేవారు, ఆసక్తి చూపించేవారు. ఎప్పుడు నీకు దేవుని యొక్క టేస్ట్, రుచి నీకు దొరుకుతుందంటే ముందు నీలో ఆసక్తి రావాలి. ఈరోజు చూడండి, ఒక వ్యక్తి ఏదైనా ఒక పని చేయడానికి అతనికి ఆసక్తి ఉంటేనే ఆ పని చేస్తాడు. ఒకవేళ అది అతనికి వచ్చినా కానీ, తెలిసిన పని అయినా కానీ అతనిలో ఇంట్రెస్ట్ లేకపోతే, సింపుల్గా చెప్తాను, నాకు ఇంట్రెస్ట్ లేదు ఈరోజు నేను చేయను అంటారు. అంటే అతనికి వర్క్ రాదేనా? వర్క్ వచ్చు, పని వచ్చు, చేయటానికి ఇంట్రెస్ట్ లేదు. ఈరోజు కూడా చాలా మందికి ప్రార్థన చేయటానికి ఇంట్రెస్ట్ దొరకట్లేదు, ఆసక్తి లేదు. వాక్యం చదవటానికి ఆసక్తి రావట్లేదు, మోకాళ్ళ ప్రార్థన చేయడానికి ఆసక్తి రావట్లేదు. వై? బికాస్ ఈ లోక సంబంధమైన రుచులకు నువ్వు అలవాటు పడిపోయావు. ఈ లోక సంబంధమైనటువంటి ఈ అట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అవి నిన్ను ఆకట్టుకుంటూ ఉన్నాయి, వాటికి లోబడిపోతూ ఉన్నావు. మరలా దాస్యకనే కాడి కింద నువ్వు చిక్కుకుంటూ ఉన్నావు. నేత్రాశలో, శరీరాశలో, జీవపు డంబములో మరలా నీ జీవితాన్ని సాతాను చేతికి నువ్వు అప్పగించుకుంటూ ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు నా ప్రియ సహోదరి సహోదరులారా. సింపుల్ అండ్ క్లియర్. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ప్రభు దయాళుడని, ఆయన దయాళత్వం కలిగిన వాడని, ఆయన కృపా వాత్సల్యమును బట్టి, ఆయన యొక్క దీర్ఘ శాంతమును బట్టి దేవుడు మనల్ని పరిపాలిస్తూ ఉన్నాడని, మనకి అవకాశాలు ఇస్తూ ఉన్నాడని, నిత్యము తన కృపతో దేవుడు ప్రతిరోజు ఒక నూతన కృపను దేవుడు మనకి ఇస్తున్నాడని నువ్వు రుచి చూచి తెలుసుకోవాలి. హల్లెలూయా. రెండు చేతుల పైకి చెప్తాం హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆ టేస్ట్ నీకు దొరుకుతుందో నువ్వు ఇంక దాన్ని వదిలిపెట్టవు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆ రుచి నీకు దొరికినప్పుడు నువ్వు వదిలిపెట్టవు. అయితే దేవునిలో ఆ రుచి మనకు దొరకాలంటే నీలో మొట్టమొదటిగా ఉండవలసింది ఆసక్తి ఉండాలి. ఆసక్తి నీలో రావాలి, ఆశపడాలి. నువ్వు ఎవరైతే ఆశపడతారో వారిని తృప్తిపరచడానికి, వారి హృదయ వాంఛలు తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకంలో ఆనందిస్తే నీకేం వస్తుందండి? మహా అయితే 1 గంట సేపు ఆనందిస్తాం, 2 గంటల సేపు ఆనందిస్తాం. తర్వాత నీకు చివరికి మిగిలేది మరణం మాత్రమే, చివరికి మిగిలేది దుఃఖం మాత్రమే. ఈరోజు ఎంతమంది ఈ లోకం యొక్క జల్సాలలో తిరుగుతూ, ఎంజాయ్ చేస్తూ, వ్యసనాలకు లోపడుతూ, రాంగ్ డైరెక్షన్లో వెళ్తూ వారి జీవితాలను పాడు చేసుకునే వారు లేకపోలేదు. మంచిగా ఉన్న జీవితాన్ని 1 సంవత్సరంలోనే కొన్ని జీవితాలు పాడైపోతూ ఉన్నాయి, కొన్ని నెలల్లోనే కొన్ని జీవితాలు పాడైపోతూ ఉన్నాయి. సాతాను ప్రతి ఒక్క మైండ్ సెట్ని మ్యానిపులేట్ చేస్తూ ఉన్నాడు. ఈ లోకమంతా దుష్టుని యందు పడి ఉన్నదని బైబిల్ చెప్తుంది. ఆ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. ట్రాప్ ఆల్రెడీ నీకోసం సెట్ చేయబడి ఉంది. నువ్వు ఆసక్తి కలిగి ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు లేకపోతే, మెలకువ కలిగి ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు లేకపోతే
నువ్వు ఎంతటి వాడివైనా పడిపోతావు. కాబట్టి ఈరోజు సింపుల్గా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఉపవాస ప్రార్థనలో ఆసక్తి కలిగి ప్రభు దయాళుడని రుచి చూసి తెలుసుకో. నీ జీవితంలో ఒక నూతన మలుపు దేవుడు తిప్పబోతూ ఉన్నాడు. ప్రభువు దయాళుడని ఎప్పుడైతే నువ్వు రుచి చూసి తెలుసుకుంటావో, సమస్తమును, ఈ లోక సంబంధమైన వాటన్ని నీకు అసహ్యంగా, నీకు నీ యొక్క ఆలోచనకు, నీ యొక్క కనులకు అవన్నీ అసహ్యంగా కనపడతాయి. దేవుడు ఒక నూతన కోణంలో దేవుడు నిన్ను వాడుకోవటం మొదలు పెడతాడు. ఎప్పటికైనా దేవుడికి అప్పగించుకో. ఈ లోక సంబంధమైన రుచులకు నువ్వు లోపడక, దేవుని యొక్క రుచి నువ్వు తెలుసుకో. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. స్తోత్ర మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీకు వందనాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో అవును తండ్రి, ప్రభువు దయాళుడని రుచి చూసి మేము తెలుసుకోవాలని, ఆసక్తి కలిగి మేము ఉండాలని, ఆశ కలిగి మేము ఉండాలని, నువ్వు కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుడ ఎడలను ఉపకారి అయి ఉన్నావని ప్రతి ఒక్కరు తెలుసుకొనులాగున ప్రతి మనోనేత్రాలు వెలిగించండి. ప్రతి హృదయాన్ని మీరు తెరవండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఈరోజు నుంచి ప్రతి ఒక్కరూ నీలో ఉన్నటువంటి ఆ రుచి తెలుసుకోవడానికి, నీలో ఉన్నటువంటి ఆ టేస్ట్ వారికి దొరకటానికి, ఆసక్తి కలిగి ముందుకు వెళ్ళటానికి, ప్రయాసపడటానికి, కష్టపడటానికి, ఇష్టపడి ప్రార్థన చేయడానికి, వారిని వారు సమర్పించుకోవడానికి, అప్పగించుకోవడానికి ప్రతి ఒక్కరిని సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభువా. తాకమని, ముట్టమని, దర్శించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.